ఆ మహాశివుడు, ఆయనకు అభిషేకాలంటే చాలా ఇష్టం. ఆయనకి 24 పదార్థాలతో అభిషేకం చేయొచ్చు. చాలామంది చూస్తూ ఉంటారు, ఆయనకి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకు చేస్తున్నారో ఎవరికి తెలియదు. ఒక్కొక్క పదార్థంతో అభిషేకం చేస్తే ఒక్కొక్క మేలు జరుగుతుంది. అయితే ఇవాళ నేను ఆయనకి నీళ్లతో అభిషేకం చేశాను. నీళ్లతో అభిషేకం చేయటం వల్ల మనం ఏవైతే పోగొట్టుకున్నామో అవి తిరిగి వస్తాయి. గుర్తుపెట్టుకోండి, దేవుడి దృష్టిలో డబ్బు అనేది లేదు. మనం పోగొట్టుకున్న మనశ్శాంతి, మనం పోగొట్టుకున్న పరువు, నువ్వు చేసే పని మంచిదైతే వేరే వాళ్ళ డబ్బులు నోక్కుండా నీకు వెనక్కి వస్తాయి. శివాలయాలను వెతుక్కోండి. ఎక్కడైతే మనకు శివలింగానికి మనమే సొంతగా చేయొచ్చో అభిషేకం, అక్కడికి వెళ్ళండి. చాలా ఏరియాల్లో ఉంటాయి. మమ్మల్ని ఆ గుళ్ళో రానిట్లే, ఈ గుళ్ళో రానిట్లే, లోపలికి వెళ్ళి అభిషేకాలు మమ్మల్ని చేయనీరు. చేసే శివలింగాలు గుడి బయట కొన్ని ఉంటాయి, గుడి లోపల ఉంటాయి. వెతుక్కోండి. నేను అలాగే చేశాను. శివయ్యని అనుగ్రహం కోరుకోండి. ఆయన బోలాశంకరుడు, ఖచ్చితంగా మీ మొర ఆలకిస్తాడు. ప్రతిరోజు పిల్లల్ని కానీ మీరు కానీ ప్రతిరోజు 365 రోజులు టెంపుల్కి వెళ్ళండి. ఎందుకంటే ఇది కలియుగం, గుర్తుపెట్టుకోండి. కలియుగంలో దైవం ఒకటే మనకి మార్గం. కలియుగంలో ఎప్పుడో చెప్పబడింది, కలియుగంలో మనుషులు ఆశలకి వేటికో లోనవుతారు. వాటన్నిటికీ కలి ప్రభావం మన మీద ఉంటుంది. వాటన్నిటికీ పరిష్కారం శివయ్యే. ఆయన దండం పెట్టుకొని, ఆయన దాసోహం అని, నువ్వే కాపాడాలయ్యా శివయ్య అని రోజు ఆయన దగ్గర తిరిగితే ఖచ్చితంగా ఆయన మీకు 100 కోట్లు ఇవ్వకపోవచ్చు, కానీ మనశ్శాంతిని మాత్రం ఇస్తాడు. అందరికి షేర్ చేయండి. నీటితో జరిగే అభిషేకం గురించి వాళ్ళు చెప్పాను. నెక్స్ట్ టైం పాలతో కానీ వేరే దాని గురించి చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్.